కలిసి అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నామంటే ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తున్నాయి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో పోలీసుల మీదకి జనాన్ని రెచ్చగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు. తరమండి పోలీసులు అంటాడు, కొట్టండి పోలీసులు అంటాడు. ఏమిటి దౌర్భాగ్యం? ఏమిటి అరాచకం? ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్? అధికారంలోకి రాలేమనే కదా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు చెబుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, దత్తపుత్రుడు కాకుండా వాళ్ళ సొంత పుత్రుడు. ఎర్ర బుక్ అంట, నాకు అర్థం కాల. ఎర్ర బుక్కో ఎర్రి బుక్కో ఏ బుక్కో నాకు తెలియదు, కానీ ఎర్ర బుక్లో పేర్లు రాశా అంట. పేర్లు రాసిన అధికారంలోకి వచ్చినంత వాళ్ళు తాతేస్తారంట. ఏమిటి నాకు అర్థం కాలేదు. ఎవరిని బెదిరిస్తామయ్యా? పవన్ కళ్యాణ్ లేదా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని మమ్మల్ని బెదిరిస్తారా? అధికారులు బెదిరిస్తారా? ఏమిటి బెదిరింపులు? మీ వల్ల అయ్యేదేనా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయారు. వాళ్ళు ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను, ఈ రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కల్లా అది నాకన్నా మీకన్నా వాళ్ళకు బాగా తెలుసు. చివరికి కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారు గెలుపొందేటటువంటి పరిస్థితి లేదు. ఒక్క మాట, ఆయన మాట్లాడిన మాటలు వినండి, మీరు చెప్తా. కుప్పం వెళ్ళాడు కదా, కుప్పంలో ఏం మాట్లాడాడు? నన్ను మళ్ళా ఎన్నుకుంటే